హాయ్ ఫ్రెండ్స్, రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మరిగూడెం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నది 51 రోజు పుచ్చచేనులో ఉన్నాము. ఇది 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సాగర్ సింగం సీడ్స్ మనం విత్తినాము. సో ఈరోజు ఈ వీడియోలో మన పుచ్చచేలో అధికంగా చూసే సమస్య కాండం పగలడం సమస్య. దీన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ సమస్య అనేది మనకి 20 నుంచి 30 డేస్ టైంలో ఒకసారి వస్తుంది. సో ఆ టైంలో మనం అరికట్టినాం అనుకో, ఒక సింజంట వాళ్ళది కవాచ్ ఉంటుంది. సో అది ఇచ్చి అరికట్టినాం అనుకో, మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కవర్ అవుతుంది. సో కాయ కటింగ్ స్టేజ్లో కూడా ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని మనం ఎలా గమనించాలనేది తెలుసుకుందాం ఫస్ట్. సో ఇది అనేది మనకి ఎక్కువ ఈ స్టార్టింగ్లో వస్తుందండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇట్లా కాండం ఇట్లా పగిలిపోతూ ఉంటుంది, ఇట్లా క్రాక్స్ వచ్చినట్టు వస్తుంది. ఇట్లా లైన్ చూసారా, ఇది సో ఇది ఇట్లా వస్తే కాండం పగిలినట్టు అండి. సో ఇలా వస్తే మనకు లాస్ ఏంటంటే, మనం ఎక్కువ పుచ్చచేనుకి మనం డ్రిప్ ద్వారా సప్లై ఇస్తూ ఉంటాం. సో ఇది మనకి డ్రిప్ నుంచి ఇట్లా ఎయిర్లు అది మనకి ఇచ్చే విటమిన్స్ అయినా కానీ, ఏదైనా 1261, 99 ఏ న్యూట్రియన్స్ ఇచ్చినా కానీ అది తీసుకొని కాయదానికి వెళ్ళకుండా ఇది ఎక్కడైతే పగిలిందో అక్కడి నుంచి ఇలా బయటికి రసం కారుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది జస్ట్ వేస్టేజ్ అనమాట, మొత్తం బయట పడుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే, ఈ సింజంట వాళ్ళది కవాచ్ ఎక్కించామనుకోండి, ఎకరానికి 1/2 kg అమ్మటి ఎక్కియాలి. మనం ఒక 50 లీటర్స్ లేకపోతే ఒక 75 లీటర్స్ వాటర్స్ మిక్స్ చేసి డ్రిప్ ద్వారా సప్లై చేసినాం అనుకో, జస్ట్ మనకి ఒక 1 డేలో రిజల్ట్ తెలుస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే అది పగిలిందో దాన్ని ఇట్లా క్లోజ్ చేసింది మొత్తం ఇట్లా. సో క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ యథావిధిగా అది కాయ దగ్గరికి వెళ్ళి సో కాయ అనేది లావు కావడం అట్లా అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇంకో విధంగా ఏంటంటే, ఆ పగిలిన దగ్గర కూడా మళ్ళీ కొన్ని రోజులకు మనం పగలడం చూస్తూ ఉంటాం. పగలడం ఎట్లా గమనించాలంటే, జస్ట్ మనం ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అన్నామంటే తడి తగులుతూ ఉంటుంది. సో ఇట్లా మనకి ఇట్లా కొంచెం జిడ్డు లెక్క ఉంటే, సో అది అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నట్టు. సో మళ్ళీ మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఇది ఎక్కువ మనకి బేసిక్ ఏంటంటే, కాయ సెట్ అయ్యే టైంలో ఇది పడుతూ ఉంటుంది. సో నేనైతే సింజంట వాళ్ళది కవాచ్ యూజ్ చేశాను. సో ఎకరానికి ఒక 1/2 kg యూజ్ చేశాను. చాలా అద్భుతంగా పనిచేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.